మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామమున డైలీ బైబిల్ డివోషన్స్ వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో మన హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం విమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ డాక్టర్ మిసెస్ పి ప్రమీల వివేకానంద్ గారు బీయింగ్ కాల్డ్ టు గ్రో ఇన్ హోలీనెస్, దేవుని పరిశుద్ధతలో ఎదుగుటకు పిలువబడుట అనే అంశంపై దైవ సందేశాన్ని అందిస్తారు. మరి దేవుని పరిశుద్ధతలో మనము ఎదగడానికి సిద్ధపడుతూ సందేశానికి ముందు ఈ పశ్చాత్తాప గీతాన్ని విందాం.
ఉదయకాల ధ్యానం వీక్షిస్తున్నటువంటి సంఘ సభ్యులకు, ప్రేక్షకులకు, విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపామయ దేవుని తండ్రి, ఈ యొక్క ఉదయకాల ధ్యానించుటకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి. మీ వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని మర్మాన్ని మాకు బయలుపరచమని వేడుకొంచున్నాం తండ్రి. మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపమని వేడుకొంచున్నాం తండ్రి. యేసయ్య, ఇంకనూనైనా మీ యొక్క వాక్యానుసారం మేము జీవించే భాగ్యం మాకు అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. నేటి ధ్యానాంశము దేవుని పరిశుద్ధతలో ఎదుగుటకు పిలవబడుట. మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. మరియు ఎఫెసీయులు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను నిన్ను ప్రతిమానపరుచున్నాను. ప్రతి క్రైస్తవ విశ్వాసి దేవుని పిలుపు తగినట్టుగా దీర్ఘశాంతముతోనూ సంపూర్ణమైన వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలనని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. రక్షింపబడిన ప్రతి విశ్వాసి పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉంది. కానీ మనం మన ఉద్దేశాలకు మన ఇంపార్టెన్స్ ఇస్తాము, కానీ ఆలోచనలకే ఇంపార్టెన్స్ ఇస్తాము, కానీ మనము నెగ్లెక్ట్ చేస్తున్నాం. కానీ దైవ సంగతులకు మనము దైవ సంగతులకి ఎక్కువ మనము ప్రాధాన్యత, ప్రత్యేకత ఇవ్వాలి. దేవుడు మనల్ని పిలిచిన పిలుపుకు తగినట్టుగా మనము జీవిస్తున్నామా లేదో వాక్యానుసారంగా మనము పరిశీలిద్దాం. మొదటిగా మనం యేసుక్రీస్తుతో సహవాసం చేయుటకు పిలువబడ్డాము. ఆ విషయాన్ని మనం 1వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్ముని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మనం ప్రతిరోజు దేవునితో ఎంతసేపు గడుపుతున్నాం? ప్రార్థించుటలోను, బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని పఠించటంలోను, దైవవాక్యాన్ని ధ్యానించటంలోను ఎంతసేపు గడుపుతున్నాం? కాబట్టి ఎక్కువ సమయం మనము దేవునితో సహవాసం గడపాలి. మనం ఎంత ఎక్కువసేపు దేవునితో సహవాసం చేస్తే అన్ని ఆశీర్వాదాలుగా ఉంటాయి. ఆ విధంగా మనం ఆశీర్వదింపబడతాము అని కూడా మనకు లేఖనం తెలియజేస్తుంది. ఆ విషయం యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేనును ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఈ వచనాన్ని చూస్తే యేసు ప్రభుతో నిత్యము సహవాసం చేయవారు బహుగా ఫలిస్తారు అన్నటువంటి సత్యం మనకు కనిపిస్తుంది. రెండవదిగా మనము అందరితో సమాధానంగా ఉండాలి. ఈ విషయం మనము అందుకే పిలవబడ్డాము అన్నటువంటి విషయాన్ని మనకు 1వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 15వ వచనంలో గమనిస్తే, చివరి భాగంలో సమాధానముగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. మనము అందరితో శాంతితో సమాధానంతో బ్రతకడానికి ఉన్నాము, పిలవబడ్డాము అన్నటువంటి సంగతి మర్చిపోకూడదు. ఒకవేళ సమాధానంగా లేని పరిస్థితి ఉన్న ఎడల క్షమించే బుద్ధి, క్షమాపణలు కోరుకునేటటువంటి మనస్సు అనుగ్రహించమని, దేవుని ప్రేమతో నింపమని మనము ప్రార్థించాలి. అందుకే యేసుప్రభువు వారు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు తన శిష్యులకు చెప్పినటువంటి బోధలో ధన్యతల గురించి చెప్పారు. దానిలో మనకు మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో, సమాధానం పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు అనేటువంటి విషయాన్ని, సత్యాన్ని మనము చూసాము. కాబట్టి సమాధానముగా జీవించటకే మనము పిలువబడ్డాము. మూడవదిగా మనము ఆలోచిస్తే మనము నిత్య జీవం పొందుటకే పిలువబడ్డాం.
ఆ విషయాన్ని మనం 1వ తిమోతికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవము చేపట్టుము, దాని పొందుటకే నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకుంటివి. ఈ హెచ్చరిక అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి, యవనస్తుడైనటువంటి తిమోతికి తెలియచేస్తున్నాడు. ఒక్క తిమోతికే కాదు, ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసికి ఈ హెచ్చరిక ఇస్తున్నారు. ఈనాడు చాలామంది ఈ లోకరీత్యా, ఈ లోక వ్యవహారాల్లో నిమగ్నమైపోయి పరలోక నిత్య జీవాన్ని మర్చిపోతున్నారు. యేసుక్రీస్తు మన పాప బానిసత్వము నుండి మనల్ని విడుదల చేయడానికి ఈ లోకానికి వచ్చారు. ఆయన మన కొరకు సిలువలో మరణించి తిరిగి లేచి మరణాన్ని జయించి ఆయన పునరుత్థానుడైనటువంటి క్రీస్తుని విశ్వసించిన మనకు ఆయన అనుగ్రహించేది రక్షణ, నిత్య జీవము. కాబట్టి ప్రతి విశ్వాసి పరిశుద్ధులగుటకు క్రీస్తు ప్రభువు పిలిచిన పిలుపుకు లోబడి క్రీస్తు 2వ రాకడలో ఆయన కలుసుకొనుటకు సిద్ధముగా ఉండాలి. ఆ సిద్ధపాటు కలిగి ఉండాలి. అట్టి కృపా ధన్యత మనకును, మన కుటుంబాలకి, మన సంఘానికి నిత్యము దయచేసి దేవుడు ఆశీర్వదించి కాపాడను కాక. క్రీస్తు మరల నిన్నే పలుకవేమి ప్రియాయని, పిలిచే క్రీస్తు మరల నిన్నే పలుకవేమి ప్రియాయని, కలిమిలేమి మట్టి కాదా ఏల వ్యర్థ పరుతువు కాలము, పిలిచే క్రీస్తు మరల నిన్నే. మార్గదర్శిగా నిలచెను, పిలిచే క్రీస్తు